ద ప్రింట్ అనే వెబ్ పోర్టల్లో వచ్చిన ఒక వార్తా కథనం ఏంటంటే ఐఏఎస్ క్యాడర్లో రాబోయే నోటిఫికేషన్ నుంచి పోస్టుల సంఖ్య 210 నుంచి 220 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ ఒకటి నిర్వహిస్తున్నాం. యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలోనూ అలాగే తెలుగు మీడియంలోనూ ఉంటుంది. నవంబర్ 24, 2024 రోజున మార్నింగ్ 10 o'clock ఈ కార్యక్రమం ఉంటుంది. వెన్యూ సంధ్యా థియేటర్ పక్కన 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అండ్ ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వడానికి మీరు క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు. ఇందులో ప్రధానంగా ఈ మాస్టర్ క్లాస్లో ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అనే అంశం మీద, ఈ రెండింటిని ఇంటిగ్రేటెడ్గా ఎలా చదవాలి అనే అంశం మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు దిస్ పాయింట్, ద ప్రింట్లో వచ్చినటువంటి వార్తా కథనం ఏంటి అంటే హయ్యర్ ఇంటేక్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఫర్ 10 years ఆన్ ద కార్డ్స్ యాజ్ మోడీ గవర్నమెంట్ డెలిబరేట్స్ ఇంటర్నల్ రిపోర్ట్. అంటే మోడీ ప్రభుత్వం ఒక అంతర్గత నివేదిక మీద చర్చ జరుపుతుంది. అంటే రాబోయే 10 సంవత్సరాల్లో ఐఏఎస్కి సంబంధించినటువంటి అధికారుల సంఖ్యని, రిక్రూట్మెంట్ని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో అనమాట. సో ఎందుకు ఇలా అంటే ఈ డిఓపిటి రిపోర్ట్ ఒకటి ఉంది. సో డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. వీళ్ళు ఒక ఇంటర్నల్ రిపోర్ట్ని అసెస్ చేస్తున్నారు. అండ్ ఈ రిపోర్ట్లో ప్రధానంగా చర్చించినటువంటి అంశం ఏంటి అంటే ఐఏఎస్ రిక్రూట్మెంట్ని పెంచాలి అనేటటువంటిది. అంటే ప్రస్తుతం ప్రతి సంవత్సరం 180 ఐఏఎస్ పోస్టులు ఉంటున్నాయి. ఒక సివిల్ సర్వీస్ యూపీఎస్సీ నోటిఫికేషన్లో మొత్తం 1200 పోస్టులు అనౌన్స్ చేస్తే ఈ 1000 నుంచి 1200 పోస్టుల్లో 180 పోస్టులు ఐఏఎస్లు ఉంటున్నాయి. వీటి సంఖ్య గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకొక 30 నుంచి 40 వరకు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం 180 ఉన్నాయి. ఇస్తున్నటువంటి ఈ సంఖ్యని నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ నుంచి 210 నుంచి 220 వరకు పెంచేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రిపోర్ట్ తయారు చేసింది ఎవరంటే ఈ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి అధికారులు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ IIPA, ఈ ఇద్దరు కలిసి చేసినటువంటి రిపోర్ట్. సో ఎందుకు ఈ సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకంటే ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా పరిపాలనా యంత్రాంగంలో ఈ ఐఏఎస్లు ప్రధానంగా కావాల్సి ఉంటుంది. సో ఈ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయి ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఐఏఎస్ల వేకెన్సీలు గణనీయంగా పెరుగుతున్నాయి. పర్టికులర్గా ఎందుకు పెరుగుతున్నాయి అంటే 2014 తర్వాత వివిధ రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య పెరగడం జరిగింది. ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లోనూ జిల్లాల సంఖ్య పెరిగింది, అలాగే తెలంగాణలోనూ జిల్లాల సంఖ్య పెరిగింది. తెలంగాణలో 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 జిల్లాలు ఉంటాయి, అది ఇప్పుడు 32-33కి వెళ్ళింది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు మాత్రం పెరగడం లేదు. కాబట్టి 2014 తర్వాత ఓవరాల్గా మొత్తం దేశంలోనే జిల్లాల సంఖ్య 100కి పైగా పెరిగింది అనేటటువంటిది ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం. అంటే గతంలో 600 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ 700 జిల్లాల వరకు ఉన్నాయి. 700 దాటినాయి యాక్చువల్గా. సో ద గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ యాడింగ్ అబౌట్ 30 న్యూ ఐఏఎస్ పోస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో కాబట్టి అభ్యర్థులకి ఇది సదవకాశం అనమాట నెక్స్ట్ 10 yearsలో. అంటే యాక్చువల్గా మొత్తం 1365 వేకెన్సీలు దేశవ్యాప్తంగా ఈ ఐఏఎస్ క్యాడర్లో ఉన్నాయి. అయితే 1365 వేకెన్సీలని ఒకేసారి ఫిలప్ చేయడం అనేది కుదరని పని. అంటే గవర్నమెంట్కి అనేక రకాల కారణాల వల్ల కుదరదు. సో ఈ 2012 నుంచి యూపీఎస్సీ ఓన్లీ 180 రిక్రూట్మెంట్ మాత్రమే చేస్తూ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ 1365 వేకెన్సీలని నెక్స్ట్ 10 yearsలో 30 చొప్పున రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఇవి మాత్రమే కాదు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు మాత్రమే కాకుండా కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో భాగంగా రిక్రూట్మెంట్ చేసేటటువంటి గ్రూప్ AB సర్వీసుల విషయంలో కూడా ఈ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు 384 పోస్ట్ ఉంది గ్రూప్ A ఇన్ 2018. అంటే 2018లో గ్రూప్ A సర్వీసుల్లో భాగంగా 384 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారు. అది 2023 వచ్చేటప్పటికి 613కి పెరిగింది. అంటే రాబోయే నోటిఫికేషన్లో వీటి సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ B సర్వీసెస్ చూస్తే 2018లో 68 పోస్టులు మాత్రమే రిక్రూట్మెంట్ చేశారు. ఇప్పుడు 2023లో వీటి సంఖ్య 113కి పెరిగింది. కాబట్టి
యూపీఎస్సి రిక్రూట్మెంట్ చేసేటటువంటి సివిల్ సర్వీస్ పోస్టుల సంఖ్య ఎవ్రీ ఇయర్ అంటే పర్టికులర్గా 2025 నుంచి పెరిగేటటువంటి అవకాశం గణనీయంగా కనపడుతుంది. అందులో అత్యధికంగా పెరిగేటటువంటి అంటే ఐఏఎస్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇటువంటి అంశాలన్నింటినీ చర్చిస్తూ మనం ఒక యూపీఎస్సి మాస్టర్ క్లాస్ నిర్వహిస్తున్నాం. దానికి అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.